హనుమాన్ టెంపుల్ దగ్గర ఈ ఎన్నికలు నిర్వహిస్తున్నారు. చూడండి మీరు. మందమరి మార్కెట్ వ్యాపారస్తుల సంఘం అధ్యక్ష ఎన్నికలు ఈరోజు స్థానిక హనుమాన్ టెంపుల్లో ఈ ఎన్నికలు జరుగుతున్నాయి. ఓటు వేసి చాలామంది వెళ్ళిపోతున్నారు. నేను కూడా ఓటు వేసిన. ఇదిగో చూడండి, ప్రక్రియ ఏ విధంగా ఉంది, ఎట్లా ఉంది అనేది మనము లోపలికి వెళ్ళి చూద్దాం. తర్వాత పూర్తి వివరాలు అడిగి తెలుసుకుందాం. నమస్తే. అట్లా ఒకసారి పోయి మళ్ళీ ఇట్లా మంచిగా వస్తా. చూడండి ఏ విధంగా ఓటు వేయడానికి అందరూ క్యూ పద్ధతిలో లైన్ కట్టిండ్రు. యూట్యూబ్ మీరు చూస్తున్నది కాశీపేట స్వామి యూట్యూబ్ ఛానల్, అదేవిధంగా మందమరి సినిమా యూట్యూబ్ ఛానల్ ఫాలో అవ్వండి. మొదటి ఛానల్ కాశీపేట స్వామి, రెండోది మందమరి సినిమా. ఈ ప్రక్రియ ఏ విధంగా ఉంది అనేది మనం ఇప్పుడు చూద్దాం. లోపలికి వెళ్ళేసి నమస్తే అన్నయ్య. నమస్తే. అయిపోయింది ఇది రాదా. నెక్స్ట్ 324 ఎన్నికల ప్రక్రియ చూడండి ఏ విధంగా జరుగుతుందో. ప్రతి ఒక్క వ్యాపారస్తుడు తన ఓటు హక్కును వినియోగించుకుంటున్నాడు. ఇక్కడ చాలా పగడ్బందీగా ఈ ఎన్నికలు నిర్వహిస్తున్నారు. తమ ఓటు హక్కును వినియోగించుకోవడం కోసం ప్రతి ఒక్క షాప్ యజమాని వచ్చి తన ఓటు హక్కును వినియోగించుకుంటున్నాడు. చూడండి. 270 నల్ల అశోక్, 270 నల్ల అశోక్, 270 నల్ల అశోక్ లాస్ట్ 270. చాలా ప్రశాంతంగా ఏ విధంగా జరుగుతున్న ఎన్నికలు చూడండి. మందమరి వ్యాపారస్తుల సంఘం ఎన్నికలు ఇవి. ఓటు వేయి ప్రదేశం ఇది. తమ ఓటును సీక్రెట్గా ఇక్కడ ఓటు వేసిన తర్వాత ఈ విధంగా వెళ్ళడానికి దారి ఇట్లానే వెళ్ళిపోవాలి. స్టూడియో మాస్టర్ స్టూడియో వెంకటరమణ, డి వెంకటరమణ 406. సీరియల్ నంబర్ 2 వంగా తులసిరామ్. 2 నంబర్ సీరియల్ నంబర్ 2 స్టార్టింగ్ పేపర్ 2. క్యూ పద్ధతిలో తమ ఓటు హక్కును వినియోగించుకోవడానికి ప్రతి ఒక్క షాప్ యజమాని వస్తున్నారు. 407 ఎస్ రాజు, గాయత్రి అల్లిమిడి 408. ఓటు వేయడానికి
క్యూ పద్ధతిలో షాప్ యజమానులు అందరూ కూడా ఉన్నారు ఇక్కడ. తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. అంటే మంచి నాయకుడిని వీళ్ళు ఎన్నుకుంటున్నారు. సో ఈరోజు మందమరి మార్కెట్ వ్యాపారస్తుల సంఘం అధ్యక్ష పదవి కోసం ఈ ఎన్నికలు నిర్వహిస్తున్నారు. మీరు చూస్తున్నది కాశీపేట స్వామి యూట్యూబ్ ఛానల్, అదేవిధంగా మందమరి సినిమా యూట్యూబ్ ఛానల్. ఫాలో అవ్వండి. మొదటి ఛానల్ కాశీపేట స్వామి, రెండవది మందమరి సినిమా. అన్నయ్య నమస్తే. నమస్తే అన్నయ్య. నమస్తే బ్రదర్. ఒక్క నిమిషం. మీరు అధ్యక్ష పదవి బరిలో ఉన్నారు కదా, చెప్పండి అసలు మీకు ఎన్ని ఓట్ల మెజారిటీ తోటి మీరు గెలుపొందుతారో ఒక వివరణ. సరే, మార్కెట్లో చాలా కోలాహలం ఉంది. అవును. మార్పుకు పట్టం కడదామనే ఉద్దేశంతో మార్కెట్ వ్యాపారస్తులంతా సిద్ధమై ఈరోజు నాకు భారీ మెజారిటీతో గెలిపించే దిశగా మార్కెట్ ప్రజలంతా ఉన్నారు. వారికి నా ప్రత్యేక కృతజ్ఞతలు. మార్పు అన్నది మీరు ఇంకొక కొన్ని గంటల్లోనే చూడబోతున్నారు మన మార్కెట్లో. సంతోషం అన్న. అయితే తెలియని విషయం ఏంటంటే ఈ అధ్యక్ష పదవి కోసం ఎంతమంది బరిలో ఉన్నారు? అధ్యక్ష పదవి కోసం ఇద్దరం బరిలో ఉన్నాము. కమిషెట్టి విజయ్ గారు, నేను ఇద్దరం బరిలో ఉన్నాము. ఈసారి ఎందుకంటే 2 సంవత్సరాలు వాళ్ళు చేశారు కాబట్టి, 2 టర్ములు చేశారు కాబట్టి, వాళ్ళ అభివృద్ధి శూన్యం కాబట్టి ఈసారి మార్పు చేద్దామని, మార్పుకు ఓటేద్దామని ఓటర్లంతా పట్టం కట్టడంతో నేను భారీ మెజార్టీతో గెలవబోతున్నాను. ఇదేంది ఇట్లా ఒకటేసారి అన్న పంపించిన ప్రస్తులు 6 సంవత్సరాలుగా చూస్తున్నారు. 2 పర్యాయాలు గెలిపించారు. అభివృద్ధి మాత్రం శూన్యం. ఈసారి మార్పుకు ప్రజలంతా ఓటేస్తున్నారని నాకు దృఢమైన నమ్మకం ఉంది. ఆల్రెడీ ఇప్పటి వరకు 50% కంటే ఓటింగ్ ఎక్కువైపోయింది. ఇప్పుడు వచ్చిన దాని సమాచారం వరకు భారీ మెజార్టీతో గెలవబోతున్నారు. అన్న ఇంకొకటి, ఇక్కడ నేను కొంతమందిని ఎంక్వైరీ చేస్తే ఏమంటానంటే, వీళ్ళు మేము ఓటు హక్కు మేము వినియోగించుకోలేకపోతున్నాం, వాళ్ళు వచ్చినప్పుడు మా షాప్ బంద్ ఉన్నది కానీ మాకు ఎలాంటి ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు, మా ఓటు ఎట్లా అని కొందరు అడుగుతున్నారు. మరి వాళ్ళ పరిస్థితి ఏందన్నట్టు? మార్కెట్లో 99% ప్రజలకు అంటే వాళ్ళ షటర్లు క్లోజ్ ఉన్నా కూడా తర్వాత వాళ్ళు వెళ్తే అందరికీ ఇచ్చారు. 1-2 మిస్ అయితే ఇప్పుడు సాయంత్రం ఆలోచించి కూడా ఇద్దామన్న. చాలా సంతోషం, మంచి నిర్ణయం ఇది. ఎందుకంటే ఆ లోపల వాళ్ళు అదే బాధపడుకుంటూ వెళ్తా అన్నారు. అదే వాళ్ళ ఈసీ మెంబర్లు ఇప్పుడు ఇది అయిపోయినాక ఒకసారి ఈసీ మెంబర్లతో మాట్లాడి పాసిబుల్ ఉంటే దాని ప్రకారం చేయడానికి కూడా సిద్ధంగా ఉన్నారు. వాళ్ళకు కూడా మీరు ఓటు వేసే విధంగా చూడండి బ్రదర్. 100%. థ్యాంక్ యూ అన్న. థ్యాంక్ యూ. చూస్తున్నారు కదా మన అధ్యక్ష మార్కెట్ మందమరి మార్కెట్ వ్యాపారస్తుల సంఘం అధ్యక్ష బరిలో ఉన్న మాయా రమేష్ గారు ఏ విధంగా తన సంకల్పం చెప్పారు అంటే భారీ మెజారిటీతో నేను గెలుస్తా అని ఒక సంకల్పంతో అన్న ఉన్నాడు. తర్వాత మనం ఇంకొక అభ్యర్థి అయిన తమ్మిశెట్టి విజయ్ కుమార్ దగ్గరికి మనం వెళ్దాం. ఇప్పుడు అతను ఏం మాట్లాడతాడో విందాం. నేను తెలంగాణ యూట్యూబర్ మందమరి, యూట్యూబ్ స్టార్ కాశీపేట స్వామిని ఫాలో అవ్వండి. మొదటి ఛానల్ కాశీపేట స్వామి, రెండోది మందమరి సినిమా. బయట ఎలాగుందో ఒక్కసారి మనము అద్దాం. 500 పైబడి ఉన్నారు మంది. ఓకే, తప్పకుండా తీసుకున్నా. అక్కడ అన్నయ్య నమస్తే అన్న. ఒక 2 నిమిషాలు ఇటు వస్తారా, మాట్లాడదాం. అటు అలా ఇక్కడ డిస్టర్బెన్స్ ఉంటుంది.
ఉండండి, ఇంకొంచెం అటు ఇటు వాడు. ఓకే అన్న. అన్న నమస్తే. అన్న, ఇప్పుడు ఈ మందమరి మార్కెట్ వ్యాపారస్తుల సంఘం అధ్యక్షునిగా మీరు ఇంతకుముందు ఉన్నారు. ఇప్పుడు మళ్ళీ ఎన్నికలు వచ్చినాయి. ఏ విధంగా ఉంది ఇప్పుడు పరిస్థితి, ఈ ఎన్నికల పరిస్థితి? ఎన్నికలు తప్పకుండా మూడోసారి కూడా నన్నే అభిమానంతో ఓట్లు ఇస్తారని నేను భావిస్తున్నాను. ఇప్పుడు ఈ ఓటరు నాడి ఏమన్నా చెప్పగలుగుతారా? ఓటర్ నాడి చెప్పే అంత ఎవరికి ఉండదు. ఇది వ్యాపారస్తులు కనుక వ్యాపారస్తులకు సంబంధించిన వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఆ వ్యక్తిని ఆదరిస్తారని నేను భావిస్తున్నాను. మీరు ఇన్ని 2 సార్లు మీరు గెలిచిండ్రు కదా, మీరు చేసిన అభివృద్ధి మీకు మళ్ళీ పట్టం కట్టే అవకాశాలు ఉన్నాయని మీరు భావం వ్యక్తం చేస్తున్నారా? తప్పకుండా అన్న, ఎందుకంటే అభివృద్ధి అంటే రాజకీయం కాదు మనది. ఓకే, రాజకీయం కాదు, వ్యాపారం. వ్యాపారస్తులకు ఏం కావాలన్నా వాళ్ళకు సానుకూలంగా స్పందిస్తూ వాళ్ళకి ఏది కావాలని ఏం అవసరం ఉన్నా కూడా నిమిషాలలో వాళ్ళకు సహాయం చేస్తూ వాళ్ళ వ్యాపారస్తునికి ఏమేమి అవసరం ఉంటుంది అనేది నాకు పూర్తిగా అవగాహన ఉందన్న. వాళ్ళకు కావాల్సినంత ఫెసిలిటీ ఇచ్చినని నేను అనుకుంటున్నాను. సంతోషం అన్న. అయితే ఇప్పుడు కొంతమందికి ఓటు వేసే అవకాశం రాలేదని బాధపడతారు, మన వాళ్ళ పరిస్థితి ఏంటి? అది అంటే మేము షాప్ బంద్ చేసుకున్నామన్నా వాళ్ళు వచ్చిర్రు అని అంటారు. ఈసీ నిర్ణయం తీసుకుందన్న. ఈసీ అని ఒక 7 మెంబర్లను పెట్టినాము మార్కెట్ నుంచి, అందరూ ఆమోదంతో పెట్టినాము. వాళ్ళు తిరిగిండ్రు. తర్వాత వాళ్ళు 1 వీక్ నుంచి టైం ఇచ్చారు. ఇవాళ ఓటింగ్ స్టార్ట్ అయ్యే ముందు వరకు కూడా ఓటు లేని వాళ్ళకి అవకాశం ఇచ్చారు. కొంతమంది వాళ్ళు మరి ఊర్లో లేకపోవడమో లేకపోతే చూసుకోకపోవడమో లేదా గ్రూప్లలో మెసేజ్ చూసుకోకపోవడం మిస్టేక్ జరగడం వల్ల వాళ్ళకు ఓటు రాలేకపోయిందని. ఇప్పుడు పొద్దున 8 గంటలకు ఓటింగ్ స్టార్ట్ అయింది. అంతా 7:50 వరకు కూడా వచ్చిన వాళ్ళకు ఓటు హక్కు ఇచ్చింది. అయితే ఇప్పుడు ఇక్కడికి వచ్చి ఆల్రెడీ వెళ్ళిపోతారు, మరి ఎట్లా అని నాకు ఎట్లా ఇప్పుడు దానికోసం మీరు ఏమన్నా ప్రయత్నం చేసి వాళ్ళతో కూడా ఏం చేయడం జరిగిందని ఈసీ గారితో మాట్లాడితే ఓటు వ్యవస్థ నడుస్తున్న ప్రక్రియ నడిచే క్రమంలో కొత్తగా మన మెంబర్షిప్ ఇవ్వాలంటే కుదరదు అని వాళ్ళు చెప్పడం వల్ల ఇప్పుడు ఎవరైతే ఉన్నామో అభ్యంతరాలను ఏకీభవించి దాన్ని ఆపడం జరిగింది. విజయ్ అన్న, దాదాపుగా ఎంత మెజారిటీ వస్తుందని మీరు అనుకుంటున్నారు? అది కొద్దిసేపట్లో తెలుస్తుందన్న. మీ ఆశాభావం చెప్పండి బ్రదర్. ఆశాభావం ఏముండదన్న, మొత్తం 100% మనకే ఇస్తారని మనం కోరుకుంటాము. భగవంతుందయ్య ఓటర్ చేతిలో ఉంటుంది. వాళ్ళకు నా పని నచ్చి నేను పని చేస్తా అనే నమ్మకం నా మీద ఉంటే ఖచ్చితంగా నన్ను అభిమానిస్తారని అనుకుంటున్నాను. తప్పకుండా విజయం మీకు దక్కాలని నేను కోరుకుంటున్నాను అన్న. థ్యాంక్ యూ అన్న. మన విజయ్ అన్న కూడా ఏ విధంగా చెప్పారో చూసినరా? నేను చేసిన పని, నేను చేసిన అభివృద్ధి నన్ను గెలిపిస్తుంది అని ఒక ధీమాతోటి ఉన్నాడు మన విజయ్ అన్న. చూద్దాం ఏం జరుగుతుందో. అన్న నమస్తే. సో ఈ విధంగా మందమరి మార్కెట్లో స్థానిక హనుమాన్ టెంపుల్ దగ్గరలో ఈ ఓటు వేసే ప్రక్రియ జరుగుతుంది. సెల్ అయితే ఏమన్నా వెళ్ళిపోతాను అది లుకింగ్ పెట్టుకో ఒక్కసారి వాడు నువ్వు కుదరలు వాడు మామా ఫోటో దొరకదు నీకు. ఫోటో దొరకదు, ఇది ఘోరమైన విషయం. ఇది మామూలు ఫోటో కాదు, ఇది ఆవిరి కొంచెం ఒక్క నిమిషం. సో వస్తానే. ఎంత మరి ఎంత చెప్తానో చెప్పమని చెప్పలేదు. నేను ఎన్ని ఓట్లు వేయడానికి ఎంతమంది వ్యాపారస్తులు వచ్చారో చూడండి. పబ్లిక్ ఒకసారి చూడండి. ఈ మందమరి మార్కెట్లో ఈ అధ్యక్ష పదవి ఎన్నికల కోసం స్థానిక హనుమాన్ టెంపుల్లో ఈ ప్రక్రియ జరుగుతుంది. టోటల్గా ఒక్కసారి మీరు ఓవరాల్గా ఇట్లా చూసుకుంటే
ఈ మందమరి ఇంకో ఈ విధంగా ఉంది. పబ్లిక్ చాలా అంటే చాలా అన్నట్టు. ఎవరు గెలుస్తారో తెలియదు ఈ ఎన్నికల్లో. ఈ అధ్యక్ష పదవిలో విజయం ఎవరిని వరిస్తుందో మనం వేచి చూద్దాం. నేను తెలంగాణ యూట్యూబర్ మందమరి, యూట్యూబ్ స్టార్ కాశీపేట స్వామిని ఫాలో అవ్వండి. మొదటి ఛానల్ కాశీపేట స్వామి, రెండోది మందమరి సినిమా, మీకు తెలుసుగా. ఈ వ్యాపారస్తుల సంఘం అధ్యక్ష పదవి ఈరోజు ఎన్నికలు జరుగుతున్నాయి. మందమరి వ్యాపారస్తుల సంఘం అధ్యక్ష పదవి ఎన్నికలు ఇప్పుడు జరుగుతున్నాయి. నేను కూడా నా ఓటు హక్కును నేను వినియోగించుకున్నాను. ఇప్పుడు